గైస్ ఒకటి ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుందాము. ఏంటి అంటే ఒక పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ లేదని కొన్ని కంపెనీస్ చెప్తా ఉన్నాయి. ఇంకో పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని కొన్ని కంపెనీస్ అంటా ఉన్నాయి. సో ఇప్పుడు అప్డేట్ ఏంటి అంటే కాగ్నిజెంట్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి పర్వాలేదు. ఫ్రెషర్స్ అయితే అంటే అసలు బేసిక్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటనేది మనం ఒకసారి ఆలోచిద్దాము. అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు డెఫినెట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు అని కాగ్నిజెంట్ అంటా ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు కంపెనీస్ ఇవ్వట్లేదు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో చాలా మంది ఏంటి అంటే చాలా మందిలో నేను కూడా ఉన్నాను. చాలా మంది గాని మనం జనరల్‌గా ఏమనుకుంటాము, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయ్యడానికి మనము ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నాం అని ఒక రీజన్ మనం అనుకుంటాము. అండ్ ఇంటర్‌వ్యూస్ వర్చువల్‌గా తీసుకొని ప్రాక్సీ చేయిస్తున్నారని మనం అనుకుంటున్నాము. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నట్టు గాని, అండ్ లేకపోతే వర్క్ సపోర్ట్ పెట్టుకుంటున్నామని. అండ్ ఇవన్నీ మెయిన్‌గా ఏంటి అంటే మనం అనుకునే రీజన్స్ ఒక కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఇయ్యట్లేదంటే ఇవే రీజన్స్ అనుకుంటా ఉంటాము. సో యాక్చువల్ రీజన్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయ్యకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఏం జరుగుతదంటే కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు జనరల్‌గా ఏంటి అంటే ఇప్పుడు మన ఫ్రెషర్స్ అనుకోండి. మనకి డౌట్స్ వస్తా ఉంటాయి. మనకు వర్క్ చేసేటప్పుడు మనకు అర్థం కాదు. ఎట్లా చేయాలని పక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని గాని, ఓకే. గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే కొంచెం ఒకరికొచ్చిన డౌట్ ఇంకొకరు క్లియర్ చేసుకుంటూ ఆ విధంగా మనం వర్క్ అనేది చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. అండ్ ఇది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి ఇలాంటి అవసరం. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఎక్స్‌పర్ట్ ఇన్ సమ్ డొమైన్ ఇన్ దట్ డొమైన్. ఆల్రెడీ కొంత ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది. సీనియర్స్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి అదే డొమైన్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ రకరకాల కారణాల వల్ల ఒక టాస్క్ ఇస్తే వాళ్ళు ఎంత కంగారు పడు ఇదే అంటే ఎందుకంటే ఇనిషియల్‌గా అంటే మనం కంగారు పడతాం. అది చూస్తాం, ఇది చూస్తాం, గూగుల్ చేస్తాం ఇంకొని అడుగుతాం. కొంత ఎక్స్‌పర్టైజ్ అయ్యాక అలాంటి సినారియోస్, అలాంటి కేసెస్ చాలా చూసుంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అలాగా వర్క్ అనేది చేసేయొచ్చు. ఇక్కడేంటి అంటే సేమ్ ఇప్పుడు మనం అనుకునే రీజన్స్ అనేది కొంత ఉన్నప్పటికి ఏందంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడుతున్నారు. రైట్. ప్రాక్సీలు చేస్తున్నారు. ఇంకోటి చేస్తున్నారు. అంటే అదొక రీజన్ అయినప్పటికీ ఈ వర్క్‌లో ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అవుట్‌పుట్ అనేది ఇంటి దగ్గర ఉంటే కొంత ఇబ్బందికరంగా తయారైందని కొన్ని కంపెనీస్ భావిస్తున్నాయి. సో అందువల్ల టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని, విప్రో గాని, హెచ్‌సీఎల్ కంపెనీస్ గాని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వము అందరిని ఆఫీస్‌కి వచ్చేయాల్సిందే అన్నట్లు ఫోర్స్ చేస్తా ఉన్నాయి. ఆ విధంగానే ముందుకు జరుగుతా ఉంది. పరిస్థితులైతే దానికి తగ్గట్టే ఉన్నాయి. అండ్ అయితే ఇలాంటి టైంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ గారు ఏమన్నారంటే ఫ్రెషర్స్ అంటే ఓకే. ఫ్రెషర్స్ అయితే ఆఫీస్‌కి రావాల్సిందే. కానీ సీనియర్స్, మేనేజర్‌లు, సీనియర్ ఎంప్లాయీస్, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచి అయినా మీరు వర్క్ చేయొచ్చు అనే మాట కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ గారు అన్నారు. నెక్స్ట్ ఓకే. వెల్ అండ్ గుడ్. ఇది కొంచెం వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గ విషయమే. ఎందుకంటే చాలా మంది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఎక్కువ మంది వర్క్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంది సరే నేను ఇంటి దగ్గర నుండి వర్క్ చేస్తాను కాబట్టి నేను ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి నేను జాబ్ చేస్తానన్నట్లు ఈ విధంగా ప్లాన్ చేసుకొని అంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు కాబట్టి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో జాయిన్ అయిన చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడేంటి అంటే చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేశారు. నెక్స్ట్ ఏంటి అంటే కొంతమంది అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ సార్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారా? నాకు అట్లా అంటే పర్టిక్యులర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. ఇదొకసారి ఆలోచించండి. డెఫినైట్‌లీ ఇది చాలా మనకి చాలా హెల్ప్ అవుతా ఉంది.